आपका बोर मुंडू वही करे, आपका बोर मुंडू वही करे, आपका बोर मुंडू वही करे। सहकार संघ उद्योगुల ఐక్యత, सहकार సంఘాల ఉద్యోగుల ఐక్యత, सहकार సంఘాల ఉద్యోగుల ఐక్యత। We want justice, 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 న్యాయమైనది, న్యాయమైనది, ఐక్యత 2019 తర్వాత సంఘాలలో చేరిన వారిని, 2019 తర్వాత సంఘాలలో చేరిన వారిని జిందాబాద్ 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 మా కోరికలు, మా కోరికలు సంఘాల సిబ్బంది అసోసియేషన్ 2019 తర్వాత సంఘాలలో చేరిన వారిని, 2019 తర్వాత సంఘాలలో చేరిన వారిని పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పదవీ సౌకర్యం ఆర్సీఎస్ గారి మొండి వైఖరి, ఆర్సీఎస్ గారి మొండి వైఖరి, ఆర్సీఎస్ గారి మొండి వైఖరి, ఆప్కాబ్ వారి మొండి వైఖరి. మేము గత 8 రోజులుగా ఈ గాంధీభవన్ దగ్గర రిలే దీక్షలు చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. మేము గత 3 నెలల నుంచి కూడా చేస్తున్నా కూడా వివిధ రద్దస్తులు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చలనం కూడా లేదు. అయినప్పటికీ మేము అడిగే చిన్న చిన్న కోరికలు అవి కూడా ప్రభుత్వం మీద ఎటువంటి బట్టను పడకూడదు కాబట్టి వారు ఇచ్చిన 2019లో ఇచ్చిన 36 జీవోని అమలు చేయమని కోరుతున్నాము. దానిలో భాగంగా 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ రెగ్యులర్ చేయమంటున్నాము. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వయోపరిమితిని పెంచమని చెప్తున్నాము. అదేవిధంగా 2019, 2024 రెండు మనకి పిఆర్సీలు ఇవ్వాల్సి ఉన్నది. దాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. ఇది ప్రభుత్వానికి కావచ్చు ఎవరికి కూడా దీన్ని పట్టణ పడదు. ఎందుకనంటే ఇది సొసైటీలే రన్ చేసుకుంటాయి కాబట్టి అది ఇచ్చేదానికి కూడా ఆర్సీఎస్ గారు మా మీద కక్షపూరితమైన వాతావరణాన్ని ప్రభుత్వానికి ఉసుగొల్పి మా కోరికలు నెరవేర్చకుండా చేస్తున్నారు. కాబట్టి ఇది అతనికి మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇది ఉన్నతాధికారులు గవర్నమెంట్ కూడా దీన్ని జోక్యం చేసుకొని మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తారని కోరుతున్నాను. నా పేరు శ్రీనివాసులు రెడ్డి, కోట బ్రాంచ్ డైరెక్టర్ అండి. ఈరోజు ఈ నిరవధిక సమ్మెకు కారణం ప్రభుత్వం మొండి వైఖరి, ఆర్సీఎస్ కమిషన్ గారి నిరంకుశ ధోరణి తప్ప ఇంక రెండోది లేదండి. ఎందుకంటే మేము అడిగే కోరికలు ప్రభుత్వానికి కానీ ఎవరికి ఎటువంటి ఖజానా మీద రూపాయి భారం లేదు. మేము దఫదఫాలుగా రైతులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి సదుద్దేశంతో, ఎందుకంటే మారుమూల పల్లెల్లో కూడా రైతులకు సేవలు అందిస్తున్నది కేవలం సహకార సంఘాలు మాత్రమే. ఏ కమర్షియల్ బ్యాంకులు రావు, ఇంకా ఇతరత్ర ఏ ఆర్గనైజేషన్స్ కూడా రైతులకు మాత్రం సేవలు అందియవు. రైతులు ఇబ్బంది పడకూడదని 2 నెలల నుంచి కూడా మేము దఫదఫాలుగా ఆందోళన చేస్తుంటే ఎటువంటి సమస్య పరిష్కారం కాకుండా ఇంకా జటిలం చేస్తున్నందువల్ల ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ నిరవధిక సమ్మెకి దిగడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఇప్పటికి కూడా గత 8 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా కూడా ఎటువంటి మా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దానివల్ల మేము కూడా ఏది ఏమైనా సరే ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు తాడో పేడో తేల్చుకొని ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేసి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వ్యాపింపజేయాలని చెప్పేసి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం పిలుపునిచ్చినందున మేము గత 8 రోజులుగా సంఘాలకు తాళాలేసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనివల్ల పల్లెల్లో ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులకి ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వారు ప్యాడీ చేతికి వచ్చింది. ఈ తాలూకా ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వం నిలబడినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కేవలం సహకార సంఘాల్లోనే చేయాలా. కానీ ఈరోజు రైతు గిట్టుబాటు ధర లేక బయట దళారులను ఆశ్రయించి వచ్చినటువంటి పంటను కూడా తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతుంది. ఇది మాకు కూడా చాలా బాధాకరమైన విషయం. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు, ఆర్సీఎస్ వారు స్పందించి ఈ తాలూకా సమ్మెని ముగింపు చేసినట్టుగైతే రైతులు ఇంకా ముందు మంచి సేవలు మేము అందజేయగలమని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం